కోఫ్తా బిర్యానీ చాలా అంటే సూపర్గా ఉంటుంది. మస్ట్ ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. సో నేనైతే చికెన్ కర్రీతో తిన్నాను, చాలా బాగుంది. సో ముందుగా వెల్కమ్ టు ఆర్సీ వంటలు. సో సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, వేరే వాళ్ళకి తెలిసేలా చేయండి. ముందుగా చికెన్ అనేది దుమ్ములు లేకుండా సో పక్కకు తీసేసి ఫ్లష్ అంతా పక్కకు తీసి పెట్టుకోండి. సో తీసుకున్న దాన్ని జాగ్రత్తగా మిక్సీ చేసుకోండి. అందులో ఒక స్పూన్ కొరియాండర్ పౌడరు, అట్లాగే ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేదా చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే మసాలా ఒక స్పూన్ వేసుకోండి, చికెన్ మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేయండి. సో అంటే అలా మనం మిక్సీ ఎందుకు చేసుకున్నామంటే దానికి మనం కోఫ్తాగా రెడీ చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. సో మిక్స్ అనేది రెడీ అయిపోయింది. సో బాగా దాన్ని ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి మళ్ళీ బాగా పిసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొని దాన్ని బాల్స్లో చేసుకోండి. ఏరా బాల్స్ ఎందుకు చేసుకోవాలని అడిగారు అనుకో, మీకు నచ్చింది చేసుకోండి. అక్కడ మీకు ఏమైనా బొమ్మలు వస్తే బొమ్మలు చేసుకోండి. సో తర్వాత చిన్న మిక్సీలో జీడిపప్పు దాన్ని మిక్సీ చేసుకొని చిన్న వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇది లాస్ట్లో మనం వేస్తాము. సో ముందుగా ఆయిల్ తీసుకొని అందులో ఈ కోఫ్తా బాల్స్ ఏ అయితే ఉన్నాయో అవి అందులో వేసి ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సైడు మీరు ఇలా ఇంకా చిన్నగా మీడియంలో చేసుకోండి. షేప్ మరి ఇంత అవసరం లేదు, ఇంకా చిన్న మీడియంలో చేసుకోవచ్చు. లేకపోతే రసగుల్లాగా సన్నంగానే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. సో కోఫ్తా అనేవి బాల్స్ లాగా చేయాలని ఏమి లేదు. సో మనకి విడిపోకుండా ఉంటే చాలు. సో 2 టైము రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా షాజీరా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసుకోండి. మసాలా సరుకులు వచ్చేసి నెక్స్ట్ సేమ్ ఆయిల్లో వేసేసుకుంటున్నాను. జాపత్రి, చెక్క, ఆకులు, యాలకులు, అలాగే పువ్వు, మిరియాలు, యాలకులు, లవంగం, మరాఠీ మొక్క. సో ఇవి వేసేసుకొని సో ఆయిల్లోనే సేమ్ అదే ఆయిల్లో వేసేసుకోవచ్చు. నేనైతే అడిషనల్గా ఆయిల్ ఏం తీసుకోలేదు. సో అందులో పచ్చిమిర్చి ఒక 10, ఎందుకంటే మనం చిల్లీ పౌడర్ వేసాము, దాంతోపాటు మనం తర్వాత కూడా వేస్తాము. ఉల్లిపాయ చీలికలు సన్నంగా తరుక్కోండి, బాగుంటుంది ఇది. మరి మీడియంలో కాకుండా ఇక్కడ ఉల్లిపాయల తర్వాత సేమ్ మనం ఎప్పుడు వేసినట్టు అల్లం వెల్లుల్లి ఇప్పుడే వేయండి. సో కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత టమాటో చిన్నవి వేసుకోండి, ఇది కోఫ్తా కదా. సో బాగా మిక్స్ అయిపోద్ది. మరి పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజ్ చిన్నవి, ఎంత చిన్నవి ఉంటే అంత కలిసిపోద్ది అనమాట ఫ్రీగా, అంతే. ఇంక తర్వాత వేపుకుంటాము, బాగా వేపుకోండి. సో వేపుకున్న తర్వాత కొరియాండర్ పౌడర్ ఒక స్పూను. సో దీనికి పట్టాలి, ఇది రైస్కి సంబంధించింది కదా. సో ఇందాక మన బాల్స్కి ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. తర్వాత మసాలా, తర్వాత ఇది రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఓకేనా. రెడ్ చిల్లీ మిక్సీ, ఎందుకంటే అది టేస్ట్ వస్తుంది మీకు మిగతా వాటితో పోలిస్తేనే. రెడ్ చిల్లీ, తర్వాత మిరియాల కొండ పెప్పర్ అంటారు కదా, వైట్ పెప్పర్ లేదా బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోవచ్చు. కొండ చేసేయండి శుభ్రంగా. సో బాగా ఫ్రై చేయండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, కోఫ్తా చాలా బాగుంటుంది. మీడియం సైజ్ వేసుకుంటేనే మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది చికెన్ సరిగ్గా ఉండదు, అది ఉడుకుతుంది తప్ప ఇది. సో ఈ ఫ్లేవర్ దానికి పట్టాలి కాబట్టి సో కర్డ్ వేసుకున్న తర్వాత, కర్డ్ తెలుసు కదా. సో ఇలాంటి రెసిపీలకి మెయిన్ కర్డే. సో కర్డ్ వేసుకున్న తర్వాత అది వేగిన వెంటనే మనం జీడిపప్పు వేసి చేసుకున్నాము చూసారా మిక్సీలో. సో దాన్ని అలా తెచ్చి ఇలా వేసేసి కొట్టండి, వేడి చేసి ఇంకా బాగా ఫ్రై. చూసారా ఆయిల్ తేలిదాకా ఫ్రై చేయండి. ఆయిల్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏం లేదు, టేస్టీగా ఉంటుంది. సో కస్తూరి మెంతి లాస్ట్లో సో వేసుకొని బాగా లాస్ట్లో అన్నాను అయిపోయింది అనుకోవద్దు దయచేసి, ఓకే. సో ఇంకా ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు ఈ మిక్సీ దీని వరకే. ఇప్పుడు కోఫ్తా బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిప్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీడియం అయితే కరెక్ట్గా పడుతుంది. సో ఓకే, మళ్ళీ తర్వాత ఈ వీడియో ఏదో చెప్పేశాడు ఏదో వీడియో కోసం అని మళ్ళీ మీరు అనుకోవద్దు. సో మళ్ళీ చెప్తున్నా, మీడియంలో మాత్రమే చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో బాగా ఫ్రై చేయండి. సో తర్వాత రైసు మీరు బాస్మతి తీసుకోవచ్చు, నేను మామూలు ఇంట్లో వాడి రైసే తీసుకున్నాను. సో మీరు బాస్మతి రైస్ తీసుకోండి, గంటసేపు నానబెట్టుకోండి. ఏదైనా తెలుసు కదా, నానబెట్టుకుంటే మనకి అది మంచిదని. సో ఎక్కువసార్లు కడగొద్దు, వన్స్ చాలు. సో అయిపోయిన తర్వాత బాగా కలుపుకోండి. సో కలుపుకొని మీరు అంటే కొంతమంది నార్మల్ చేసేవాళ్ళు కొంతమంది డాల్డా కూడా వేసుకుంటారు, అది ఇప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాటర్ వేస్తాం, అదిగోండి వాటర్ వేసాం కదా. ఇంకా వాటర్ కొలత మీకు తెలుసు. నేనైతే ఇప్పుడులాగే గ్లాస్తో రైస్ తీసుకుంటే దానికి 12 వేసుకుంటాను. బాస్మతి అయితే 1.5 చాలు. సో బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ కూడా చూసుకోండి,
ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా సాల్ట్ పడుతుంది. నేనైతే ఇచ్చేసాను చూసారా. సో మొత్తం ఉడికిపోయిందో చూడండి. అబ్బా ఎంత వాటరీగా అయిపోతుంది. చూసుకోండి ఒకసారి. ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మీకు డిఫరెంట్ టేస్ట్ తిన్నట్టు ఉంటుంది. ఎప్పుడు బిర్యానీలో లేకపోతే దమ్ బిర్యానీలా కాకుండా చికెన్ ఇలా కూడా చేసుకుంటే మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో రెడీ అయిపోయింది. సో మీరు కచాంబరి వేసుకుంటారో చికెన్ మటన్, నేనైతే చికెనే తీసుకున్నాను స్టఫింగ్కి. సో మీ ఇష్టం, డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ట్రై చేసి మళ్ళీ కామెంట్లో పెట్టండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీరు సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సజెస్ట్ చేయండి ఇంకా మనం ఎలాగా చేయాలి ఏంటి అన్నది మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మనకంటూ ఒక ఛానల్ ఉందని. థ్యాంక్ యూ.